పెట్టారు యాక్చువల్గా. ఎన్టీ అవార్డ్ అంటే కూడా నాకేమో తెలియదు యాక్చువల్గా అప్రివేషన్ కూడా. నేషనల్ టెలివిజన్ అవార్డ్ యాక్చువల్గా చూడలేదు. ఓకే, సో ఇందులో ఒక TV9 ఛానల్కి 10 అవార్డ్స్ వచ్చినాయంటే అది నేషనల్ వైడ్లో చాలా గ్రేట్. అందులో మన హిందూపూర్ వాసి మన రామూర్తి అన్న వాళ్ళ కూతురు ఉన్నారంటే ఇంకా సంతోషం. ఎందుకంటే ఈవెంతో యాక్చువల్గా మేము అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాము, ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు కానీ అన్నతో కలిసినప్పుడు కూడా మేము చాలాసార్లు మాట్లాడడం జరిగింది. నిజంగా ఇది ఒక మన హిందూపురానికి ఒక గర్వకారణం. యాక్చువల్గా మన జర్నలిస్టులకి చాలా గర్వకారణం. యాక్చువల్గా ఇలాంటి మంచి ఒక ప్రోగ్రామ్కి మన ఈ చైర్లన్నీ నిండిపోవాల్సిందే. కానీ ఎందుకు నిండిపోలేదంటే అవార్డుకి వాల్యూ లేదనేది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది యాక్చువల్గా. కానీ ఆమె పొందినటువంటి అవార్డు మామూలుగా లోకల్ పొందేటువంటి అవార్డుకి చాలా డిఫరెన్స్, చాలా వ్యత్యాసం ఉంది. అది మనలో గ్రహించలేదు. ఫర్దర్లో కూడా కరెక్ట్గా వాళ్ళకి యొక్క నాలెడ్జ్ కానీ వాళ్ళ యొక్క నైపుణ్యాలకు కానీ వచ్చినటువంటి అవార్డుని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి. వాళ్ళ అవార్డు వచ్చిందంటే వాళ్ళకి ఇలాంటి సన్మానాలు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఇంకా ఒక ఇది పెరుగుతుంది అనమాట. నాలో ఉన్నటువంటి టాలెంట్ ఇంకా ప్రూవ్ చేసుకోవాలా మనం అంటే ఒక స్టెప్ వాళ్ళని ఎక్కించిన వాళ్ళం అవుతాం అనమాట. సో అలాంటిది నా రిక్వెస్ట్ కానీ నా ఇదేమంటే ప్రశ్న వాళ్ళకి మనందరికీ కూడా పర్ఫెక్ట్గా ఎవరికైతే గుర్తింపు వచ్చి వాళ్ళ టాలెంట్ గుర్తించి ఇచ్చినటువంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వారు ప్రతి ఒక్కరికి కూడా మనం సన్మాన కార్యక్రమం భవిష్యత్తులో చేద్దాం ఖచ్చితంగా. ఓకే, ఈ ఫైనాన్షియల్గా వచ్చి మనకు తెలిసిపోతాయి, డబ్బులు ఇచ్చి తీసుకోండి ఇట్లాంటి దానికి అవుతాం ఎంకరేజ్ చేయకూడదు మనం. ఓకే, టాలెంట్తో వచ్చినటువంటి అవార్డు మనం ఎంకరేజ్ చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.